హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్రు మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియోలో వచ్చేసి ఈరోజు ఫోన్పే యొక్క పాస్వర్డ్ అనేది ఏ విధంగా మార్చుకోవాలనే దాని గురించి అయితే మనము ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాము. అయితే మనం ఫోన్పే అయితే ఓపెన్ చేసినప్పుడు మనకు ఫోన్పే యొక్క డిస్ప్లే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. అక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అయితే వస్తుంది. ఈ డిస్ప్లే వచ్చిన తర్వాత మనం లాస్ట్లో చివరిలో వచ్చేసి చేంజ్ పాస్వర్డ్ అనే దగ్గర వచ్చేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనం చేంజ్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. మన యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ యువర్ ఓల్డ్ పాస్వర్డ్ అనేది కదా, మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకు ఏదైతే కొత్త పాస్వర్డ్ కావాలనో ఆ యొక్క కొత్త పాస్వర్డ్ యొక్క 4 డిజిట్ అనేది మనం కొత్తగా ఎంచుకున్నటువంటి పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం కన్ఫర్మ్ అనే దగ్గర కన్ఫర్మ్ చేసుకోవాలి. మళ్ళీ కన్ఫర్మ్ చేసేసి ఒక దగ్గర క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ నీడెడ్ అని ఉంటుంది. యూ విల్ బి ఆటోమేటికల్లీ లాగ్డ్ అవుట్ ఆఫ్ ఫోన్పే లేటర్, చేంజ్ ద పాస్వర్డ్ అని వచ్చేస్తుంది కదా, అక్కడ మనం ఆ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసిన పాస్వర్డ్ కొట్టాలి. ఈ విధంగా మనకు సర్కిల్లో చూపించిన విధంగా మనకు పాస్వర్డ్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. కొట్టిన తర్వాత మనకు అది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా మనకు పాస్వర్డ్ చేంజ్ చేసినట్లు ఒక మెసేజ్ కూడా వస్తుందండి. దాని తర్వాత మళ్ళీ మనము మన యొక్క కొత్త పాస్వర్డ్ని అయితే ఏదైతే కొత్త పాస్వర్డ్ మనం చేంజ్ చేస్తున్నామో ఆ చేంజ్ చేసినటువంటి పాస్వర్డ్ ఒకసారి మళ్ళీ కొట్టి మళ్ళీ చెక్ చేసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా యథావిధిగా మనం మొదట్లో ఎలా ఉండేనో అదే విధంగా మనకైతే వచ్చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరిన్ని ఇలాంటి వీడియో కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.